మహావిష్ణువు దశావతారాల్లో రామావతారం అత్యంత విశిష్టమైనది. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి భూమిపై సీతారాములుగా జన్మించారు. సాధారణ మనుషుల మాదిరిగానే వివాహం, సంసారం వంటి కర్మలను ఆచరించారు. మనిషి ఎంత ఉన్నతంగా జీవించవచ్చో ఆచరణాత్మకంగా మన కళ్ళకు చూపించారు. అంతేకాదు, ఎన్ని కష్టాలు ఎదురైనా శ్రీరామచంద్రమూర్తి ఏనాడూ దుఃఖించలేదు. దుఃఖించినట్లుగా కూడా ఎక్కడా చెప్పబడలేదు. నిత్యం సంతోషంగా చిరునవ్వు నవ్వుతూ చుట్టూ ఉన్నవారిని ఆనందంగా ఉండేలా చూశాడు. శ్రీరామచంద్రుడి సంతోషం వెనుకున్న రహస్యమేంటో తెలుసా? ధర్మం. ఎన్నడూ ఆయన ధర్మాన్ని విడిచిపెట్టలేదు. కాబట్టే సంతోషంగా ఆనందంగా ఉన్నారు. ధర్మాన్ని తప్పకుండా ధర్మబద్ధంగా ఎలా నడుచుకోవాలో అలానే నడిచి చూపించాడు. నాటి నేటి తరానికి కూడా ఆయన ఆదర్శనీయంగా నిలిచాడు. ధర్మబద్ధంగా నడిచిన వాళ్లకు అపజయం ఉండదని చెప్పడానికి శ్రీరామచంద్రుడి జీవితమే ఓ నిదర్శనం. రామాయణం మొత్తం 2 కాండాల చుట్టూ తిరుగుతుంది. ఇందులో ముఖ్యమైనవి సుందరాకాండ, యుద్ధకాండ. సుందరాకాండ మొత్తం స్నేహధర్మం గురించే చెబుతుంది. సీతమ్మను రావణుడు అపహరించిన తరువాత అమ్మ జాడ కోసం అడవుల్లో గాలిస్తున్న సమయంలో హనుమయ్య తారసపడతాడు. హనుమంతుడితో స్నేహం చేసి ఆ తరువాత సుగ్రీవుడితో మైత్రిని పొందుతాడు. సుగ్రీవుడికి సహాయం చేసి వాలిని చంపి రాజ్యాన్ని అప్పగిస్తాడు. ఇది సుందరాకాండ. ఇక్కడ మనమంతా గుర్తుపెట్టుకోవాల్సింది, తెలుసుకోవాల్సిన సత్యం ఒకటి ఉంది. రాముడే కనుక ధర్మాన్ని తప్పి ఉంటే సుగ్రీవుడితో కాకుండా వాలితో మైత్రి చేసేవాడు. వాలి తలుచుకుంటే క్షణాల్లో లంకలోని సీతమ్మను తీసుకొచ్చి రామయ్యకు అప్పగించగలడు. వాలి అంటే రావణుడికి అమితమైన భయం. కానీ రాముడు ఆ పని చేయలేదు. అధర్మంగా వ్యవహరించిన వాలి కంటే అతని తమ్ముడు అయిన సుగ్రీవుడితోనే స్నేహం చేశాడు. వాలిని సంహరించి వారి ద్వారానే సీతమ్మ జాడను తెలుసుకున్నాడు. వారధి నిర్మించి లంకకు చేరుకొని రావణుడిని సంహరించి సీతమ్మను పొందాడు. ఈ కార్యమంతా ధర్మబద్ధంగానే జరిగింది. ధర్మం తప్పలేదు కాబట్టే సీతారాముల కథను నేటికి మనం ఆదర్శనీయంగా చెప్పుకుంటున్నాం. మనిషి ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా నడవాలి అనే విషయాలను ఆచరించి చూపించారు. మానవత్వం అంటే ఏమిటి? మనిషిలో ఉండవలసిన గుణాలేంటి? భార్య భర్త దగ్గర ఎలా ఉండాలి, భర్త భార్య దగ్గర ఎలా ఉండాలి అనే విషయాలు సీతారాములు తమ జీవనం ద్వారా ప్రపంచానికి తెలియజేశారు. రాజు అంటే ఎలా ఉండాలో, ప్రజలను ఎలా ముందుండి నడిపించాలో శ్రీరామచంద్రుడు ఆచరించి చూపించారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.